హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అనమాట. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కిరణ్ అబ్బవరం. సో ఇవాళ అయితే ఆయన బర్త్డే అనమాట. సో హ్యాపీ బర్త్డే కిరణ్ అబ్బవరం బ్రో. సో ఆయనకు సంబంధించిన ఆయన మూవీ అయితే ఒకటి తీస్తున్నారు, కే అని చెప్పేసి, కా అని చెప్పేసి. సో నేనేమనుకున్నా, టైటిల్ చూసి కే అంటే కిరణ్ అబ్బవరంగా వచ్చాను అనుకున్నా. సో యాక్చువల్లీ టీజర్ అయితే, దానికి సంబంధించిన టీజర్ అయితే లాంచ్ చేస్తారనమాట. సో యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది, ఒకసారి చూసేయండి. టీజర్ అయితే చాలా బాగుంది. టీజర్ గురించి ఇంకా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే భారతీయుడు 2 అనమాట, సారీ భారతీయుడు 3 అనమాట. సో దానికి సంబంధించిన అదైతే భారతీయుడు 3 వస్తుందని చెప్పేసి వాళ్ళే అఫీషియల్ గా మూవీలోనే చెప్పేశారు. లాస్ట్ కి సౌరవ్ సాంగ్ తో అయితే టీజర్ లాంచ్ చేస్తారనమాట. టీజర్ ట్రైలర్ దానికి ఏం పేరు పెడతారో మీరు గ్లిమ్స్ ఏమైనా పెట్టుకోవాలి, కానీ అదైతే చెప్పేశారు. చెప్పేసిన తర్వాత లాస్ట్ కి ఇండియన్ 3 అయితే 2025 లో వస్తుందని కూడా చెప్పేశారు అనమాట. అండ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డే 1 కలెక్షన్స్ వచ్చేసరికి 26 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ డే 2 కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 18 crores, డే 3 అయితే 15 crores అనమాట. టోటల్ వచ్చేసరికి 58 crores ఏమో కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా అది ఇది అని చెప్పేసి 100 crores అయితే క్రాస్ చేసిందట మూవీ. 4 hours క్రితం ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. అండ్ కల్కి గురించి మాట్లాడుకున్నట్లయితే కల్కి అయితే 1000 crores అయితే క్రాస్ చేసింది. అండ్ ఇంకా కలెక్షన్స్ అయితే అయితేనే ఉన్నాయి అనమాట. సో బాహుబలి రికార్డ్కి అయితే తొందరలోనే ఉంది. తొందరగా బ్రేక్ చేస్తానని ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం. ఎక్స్పెక్ట్ కాదు, ఆశిద్దాం. తొందరగా బ్రేక్ చేసి మళ్ళీ ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసి దంగల్ రికార్డ్ ని కూడా చెప్పేసి ఇండియాలోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచిపోవాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుందాం. అండ్ చెప్పాలంటే ప్రభాస్ అయితే హిస్టరీని క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. మనకి ద్వాపర యుగంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కర్ణునిగా ఆ రోల్ అయితే ప్లే చేశారు. మనకి త్రేతా యుగంలో రావణ్ రోల్ ప్లే చేశారు. అండ్ కలియుగంలో బాహుబలి, ముగ్గురు బాణాలే పట్టుకొని ఉంటారు అనమాట, ముగ్గురు యోధులే అన్నమాట. సో ప్రభాస్ అయితే హిస్టరీ క్రియేట్ చేశారు. అండ్ సీక్వెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రభాస్ బాహుబలి 2 parts, సలార్ 2 parts, అండ్ ఇప్పుడు వస్తున్న ఇది 2 parts, అదే కల్కి కూడా 2 parts. సో ఇన్ని మూవీస్ కి 2 parts తీసిన ఏకైక హీరో అనమాట. అండ్ రెండోసారి 1000 crores కొట్టిన హీరో కూడా ప్రభాస్ అనమాట. ఎవ్వరు లేరు ఇన్ని తీసిన వాళ్ళు అయితే. సో ప్రభాస్ గురించి నార్త్ వాళ్ళు అయితే బాగా ట్రోల్ చేస్తూనే ఉంటారు అనమాట. దాన్ని అయితే పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి సినిమాలు తీసి చూపించాడు. అది మన ప్రభాస్ అన్న రేంజ్ అని అంటే. నెక్స్ట్ ఈయన గురించి మాట్లాడాలన్నమాట, శ్రీకాంత్ రెడ్డి. ఈ బ్రో అయితే పాపం మూవీ తీస్తున్నాడు, సో లారీ అని చెప్పేసి. సో ఎవరు సపోర్ట్ చేయడం మీద అన్నమాట. యూట్యూబర్ ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. సో ఇతని ఇంటర్వ్యూస్ అయితే చూసాను, చాలా ఉన్నాయి. ట్రైలర్ అయితే వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. నేను దాని గురించి ఇంకా వీడియో చేయడానికి అయితే ట్రై చేసిన. సో ట్రైలర్ అయితే బాగానే ఉంది. చిన్న బడ్జెట్ మూవీ అనమాట, అంటే పెద్దోళ్ళకి చిన్న బడ్జెట్ మూవీ అనమాట. ఆయన దృష్టిలో అది పెద్ద బడ్జెట్, 2 కోట్లు పెట్టి సినిమా ఇస్తున్నాడు. సో ట్రైలర్ అయితే బాగానే ఉంది, ఒకసారి చూసి సపోర్ట్ చేయండి. August 2nd అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతుందట. ఒకసారి ట్రైలర్ మీకు శ్రీకాంత్ రెడ్డి అస్సాం అని ఒకటి ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లారీ చాప్టర్ 1 అనే ట్రైలర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దేవరాజ్ 2nd సింగిల్ అయితే రాబోతుంది అనమాట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేవరాజ్ 2nd సింగిల్ అనమాట. నాకైతే ఆ ఫియర్ సాంగ్ అయితే పిచ్చిగా నచ్చింది. కాకపోతే ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే ఈ దేవరా ఫియర్ సాంగ్ కున్న మనకి లియో మూవీలో ఉన్న బ్యాడాస్ సాంగ్, ఇవి రెండు కలిపి మిక్స్ చేసి బ్యాక్ టోన్ అయితే ఒకటే అవుతుందని చెప్పేసి దీన్ని కలిపి బ్యాడాసమా అని చెప్పేసి అట్లా వాడిండు, ఆ టోన్ లో వాడిండు. దానికి ఆయన ఏం చేస్తారు, ట్రోల్ చేస్తున్నారు బాగా అనిరుద్ధిని అయితే. మీకు ఏ మూవీలో కూడా డిసప్పాయింట్ చేయడు అనిరుద్ధ్ అయితే, ఓకేనా. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు చూసుకున్నట్లయితే దేవర గ్లిమ్స్ చూడండి ఒకసారి. గ్లిమ్స్ సాంగ్ లిరిక్స్ సబ్ టైటిల్స్ ఆన్ చేసుకొని ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాటి మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. సో ఇంకా తొందరలోనే ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటిని ఇంకో వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.